అందరికీ జై భీమ్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వైవారెస్. అయితే టెన్సెస్‌లో మనం ఇవాళ క్వెషన్ నంబర్ 2 సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇది ఎస్‌జిటి టెట్‌లో 2014లో అడిగిన క్వెషన్ అన్నమాట. క్వెషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. క్వెషన్ ఏంటి అంటే సారా గోస్ ఎవ్రీవేర్ బై బైసికల్. షీ డాష్ ఎ స్కూటర్. ఇప్పుడు మనకు 4 ఆప్షన్స్ ఇచ్చి, ఈ 4 ఆ డాష్‌లో ఏంటో కరెక్ట్ ఆన్సర్‌ని ఫిల్ చేయాలి మనం. ఫస్ట్ ఆప్షన్ ఏంటో చూడండి అన్న అక్కడ ఏముంది? హాస్ నో, హావెంట్ గాట్, హాజంట్ గాట్, ఈజ్ నాట్ హావింగ్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క సెకండ్ మీరు ఆలోచించండి కరెక్ట్ ఆన్సర్ ఏదైతుందో నేను ఇప్పుడు చెప్తాను. ఓకే. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ 3 హాజంట్ గాట్. అది ఎందుకో ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్‌లోనే మనకి మీనింగ్ చాలా క్లియర్‌గా ఉంది. ఏమనుంది? సారా గోస్ ఎవ్రీవేర్ బై బైసికల్ అంటే షీ డస్ నాట్ హావ్ ఎ స్కూటర్. ఆమె బైసికల్ మీద పోతుంది. ఎక్కడ పోయినా కూడా బైసికల్‌లో తిరుగుతుంది కాబట్టి ఆమె దగ్గర స్కూటర్ లేదనే అర్థం. ఐ హావ్ గాట్ ఆర్ హాస్ గాట్ అనే స్ట్రక్చరు మనకి పొజిషన్‌ని షో చేస్తూ ఉంటుందన్నమాట. హియర్ సబ్జెక్ట్ షీ సింగులర్ కాబట్టి హాజంట్ గాట్ అన్న మనము ఆ పదాల్ని యూజ్ చేయాలి. సో సెంటెన్స్ ఎలా పలుకుతాం ఇప్పుడు? సారా గోస్ ఎవ్రీవేర్ బై బైసికల్. షీ హాజంట్ గాట్ అ స్కూటర్. ఆప్షన్ 1, 2 అండ్ 4 ఎందుకు రాంగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆప్షన్ 1 ఏముంది జాగ్రత్తగా చూడండి. హ్యాస్ నో అని ఉంది. మీనింగ్ వైసు ఇది ఆల్మోస్ట్ కరెక్టే. కానీ ఎగ్జామ్స్‌లో ఇది ఇన్ఫార్మల్ ఆర్ ఇన్‌కంప్లీట్ లాగా కన్సిడర్ చేస్తారు. స్టాండర్డ్ యూసేజ్‌లో హాజంట్ గాట్ ప్రిఫర్ చేస్తారనమాట. ఆప్షన్ 2 చూడండి ఒకసారి. హావెంట్ గాట్ అని ఉంది. ఇది రాంగ్ ఎందుకంటే హావెంట్ అనేది ప్లూరల్ ఆర్ ఐయు సబ్జెక్ట్స్‌కి యూజ్ చేస్తాము. నాట్ ఫర్ షీ. ఆప్షన్ 4 ఎందుకు రాంగో ఇప్పుడు చూద్దాము. ఈజ్ నాట్ హ్యావింగ్ ఇది రాంగ్ ఎందుకంటే హ్యావ్ అన్న పొజెషన్ మీనింగ్‌లో కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చెయ్యరు. కాబట్టి మనకి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. క్విక్‌గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. హీ హాజంట్ గాట్ ఎ డ్రైవింగ్ లైసెన్స్. ఐ హావ్ గాట్ ఎ న్యూ ఫోన్. ఇలాగ మనము హాజంట్ గాట్, హావ్ గాట్‌ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ 1 మినిట్ 1 మార్క్. ఇలాంటి స్మాల్ గ్రామర్ పాయింట్స్ ఎగ్జామ్స్‌లో చాలా డిఫరెంట్ క్రియేట్ చేస్తాయి. మీ ప్రాక్టీస్ కోసం కింద కామెంట్స్‌లో నేను ఒక క్వెషన్ పెట్టాను. దానికి ఆన్సర్ కరెక్ట్‌గా రాసి మీ అండర్‌స్టాండింగ్‌ని నాకు తెలియజెప్పండి. I will see you again in the next class. All the best, happy learning and keep practicing. Jai Bhim. Bye.